సార్ ఫ్యామిలీస్లో బ్రదర్స్ సిస్టర్స్ మధ్య గొడవలు వచ్చినప్పుడు ఏ యాక్ట్స్ ప్రకారం కేసెస్ వేసుకోవాలి సార్? మేడం ఇప్పుడు ఎప్పుడైతే మన పేరెంట్స్ కానీ యాన్సెస్ట్రల్ ప్రాపర్టీస్ కానీ ఉంటాయో, ఒకవేళ అలాంటివి విల్ డీడ్ రాయనప్పుడు గ్రాండ్ ఫాదర్ కానీ గ్రాండ్ మదర్ కానీ మదర్ ఫాదర్ విల్ డీడ్ రాయాలి, వీల్ నామా రాయనప్పుడు ఏమవుతుందంటే దట్ ఈస్ కాల్డ్ ఇంటెస్టేట్ అంటారు. ద పర్సన్ హ్యాస్ డైడ్ ఇంటెస్టేట్ అంటే వితౌట్ బిక్వితింగ్ ద ప్రాపర్టీ, ఎవరికి పేరు రాయలేదు అని. సో అలాంటి సందర్భాల్లో ఏంటంటే బ్రదర్స్ సిస్టర్స్ బోత్ ఆర్ కో పార్ట్నర్స్. ఇప్పుడు సిస్టర్స్కి కూడా ఈక్వల్ రైట్స్ ఉన్నాయి. 2004 ఆన్వర్డ్స్ మన హిందూ సక్సెషన్ యాక్ట్లో అమెండ్మెంట్ చేయడం జరిగింది. అట్లానే వినీతా శర్మ వర్సెస్ రాకేష్ శర్మ అని సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా జడ్జ్మెంట్లో ఏం చెప్పారంటే విమెన్కి కూడా వాళ్ళు కో పార్ట్నర్స్ బై బర్త్. సో వాళ్ళకు కూడా కంపల్సరీగా ఏమున్నా కూడా దే షుడ్ ఆల్సో బి గివెన్ ఈక్వల్ షేర్ అని చెప్పడం జరిగింది. బ్రదర్స్ సిస్టర్స్ బ్రదర్స్ ఇట్లా బ్రదర్స్ సిస్టర్ మీద కూడా వేయచ్చా సార్ కేసు? వేసుకోవచ్చు. ఇప్పుడు నార్మల్గా ఏం జరుగుతుంది అంటే ఫ్రాడ్, ఇప్పుడు ఒక ఇంట్లో ఒక 4 బ్రదర్స్ ఒక సిస్టర్ ఉన్నారు అనుకుందాం. బ్రదర్ సరిగా చూసుకోవట్లేదు ఫాదర్ మదర్ని అనుకోండి. అప్పుడు ఫాదర్ ఆయన ఇష్టం, బతుకున్నప్పుడు ఆయన విల్ డీడ్ ఓన్లీ సిస్టర్ అంటే ఓన్లీ డాటర్ పేరు రాసేసి బ్రదర్స్కి ఏమి ఇవ్వకుండా కూడా ఆయన ఉండొచ్చు, ఒకవేళ ఆయన సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ అయితే. ఒకవేళ యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ అయితే అందరికి ఈక్వల్గా రైట్స్ ఉంటాయి. సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ అయితే చేయగలిగింది ఏం లేదు, ఎవరో ఒక పర్సన్ మీద రాసి చచ్చిపోతారు. చాలా మటుకు ఏం చేస్తారంటే బ్రదర్స్ సిస్టర్స్ ఎవరో ఒకళ్ళు కానీ ఇద్దరు కానీ నా పేరే రాసేసాడు మొత్తము మా ఫాదర్ కానీ అబద్ధపు ఒక విల్ డీడ్ సృష్టిస్తారు, దొంగ విల్ డీడ్ సృష్టిస్తారు. సృష్టించి ఏం చేస్తారంటే మొత్తం ఆస్తి కొట్టేద్దామని ట్రై చేసుకుంటారు. మిగతా వాళ్ళు వీక్ ఉన్నారు, ఊర్లో లేరు, ఇతను ఊర్లో ఉన్నాడను, అలాంటి లాట్ ఆఫ్ థింగ్స్ జరుగుతూ ఉంటాయి ఫ్రాడ్ చేయడానికి. అట్లా ఫ్రాడ్ చేయడం జరుగుతుంది అన్నమాట. సో దాంట్లో ఏంటంటే ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఎవరైతే విల్ డీడ్ ఫోర్జ్ చేస్తారో దానికి లైఫ్ సెంటెన్స్ ఉంది. ట్రీటెడ్ ఈక్వల్ టు మర్డర్కి ఈక్వల్ అనమాట. 467 ఐపీసీ సెక్షన్ కింద ఎవరైతే వీల్నామా కానీ వాల్యుబుల్ సెక్యూరిటీ కానీ ఫోర్జరీ చేస్తారో వాళ్ళకి లైఫ్ సెంటెన్స్ పడేంత శిక్షలు కూడా ఉన్నాయి. ఏ యాక్ట్ సార్? యాక్ట్ నేమ్ ఏదంటే సెక్షన్ అది సెక్షన్ 467 అనేది ఐపీసీలో ఉండేది, ఇప్పుడు బిఎన్ఎస్ కింద మారింది సెక్షన్. కాకపోతే అదే సెక్షన్ ఉంటుంది, ఫోర్జరీ ఆఫ్ వాల్యుబుల్ సెక్యూరిటీ ఆర్ విల్ డీడ్ అన్నది సెక్షన్ పేరు. థ్యాంక్ యూ సార్. ఓకే మేడం, థ్యాంక్ యూ.